ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారు ఫ్రెండ్స్. ఇది ఏంటంటే ఒక గ్లాసుల పప్పు అనమాట, మినపప్పు పొట్టులేదన్నమాట. ఇది కడిగి నానబెడతాను అనమాట ఫ్రెండ్స్. ఇది ఏంటంటే బొంబాయి రవ్వ అట్లకు అనమాట ఫ్రెండ్స్. ఇది కడిగి నానబెట్టాను అనమాట ఫ్రెండ్స్. ఎలా ఉన్నారు? బాగున్నారా ఫ్రెండ్స్? ఏంటంటే పప్పు రుబ్బుతున్నాము అన్నమాట ఫ్రెండ్స్. ఇది బొంబాయి రవ్వ దోశలకి అట్లకి అనమాట. ఇది మిక్సీలో వేస్తున్నాను అనమాట. మొత్తం అంతా ఒక వాయికి ఇస్తా, కొంచెం వాటర్ పోస్తా. అప్పుడు మిక్సీ పట్టేద్దామని మూత పెడుతున్నా. కొంచెం వాటర్ పోస్తే సరిపడే వాటర్ ఫ్రెండ్స్. ఇది మూత తీస్తున్నా, అయిపోయింది కంప్లీట్గా, మెత్తగా వచ్చేస్తుంది అనమాట ఫ్రెండ్స్. ఇది ఇందులో వేసుకోవాలి. ఫ్రెండ్స్, ఇది బొంబాయి రవ్వ. ఇది ఇందులో పోసేస్తున్నాను, డైరెక్ట్గా పోసేసి కలుపుకోవాలన్నమాట. ఫ్రెండ్స్, ఇది అరకిలో రవ్వ అన్నమాట ఫ్రెండ్స్. ఇది సుజీ రవ్వ అంటారు కదా, అది. ఇది సరిపడినంత సాల్ట్ వేస్తున్నా ఫ్రెండ్స్. ఇది ఇలా కలుపుకోవాలన్నమాట. రేపు మార్నింగ్ కల్లా రెడీ అయిపోద్ది అనమాట, బాగా నాని. ఇలా కలిపే సెట్ పెట్టాను కదా, చాలా పోతే రేపు మార్నింగ్ కొంచెం సాల్ట్ కలుపుకోవచ్చు అనమాట. కొంచెం వాటర్ కూడా కలిపి అప్పుడు అట్లా అనేది వేసుకోవాలన్నమాట ఫ్రెండ్స్. ఇది మూత పెట్టేస్తున్నా, కలిపి పెట్టేసా. గ్లాసులో సగానికి వాటర్ కలుపుకోవాలన్నమాట ఇట్లా ఈ బిండ్లో ఫ్రెండ్స్. ఈ గ్లాసుడు వాటర్ మొత్తం అంతా కూడా పోసేసి ఈ విధంగా కలిపేసుకోవాలన్నమాట. ఫ్రెండ్స్, ఇది 2.5 గ్లాసులు వాటర్ పోసి ఇట్లా అంటే అట్లు పిండిలాగా రావాలన్నమాట ఫ్రెండ్స్. ఇది ఇట్లా వస్తే కానీ ఇది మనకు రాదు ఫ్రెండ్స్. ఇది ఇట్లా వేసొచ్చాము. చుట్టూ ఇలా ఆయిల్ వేసుకోవాలన్నమాట. దీని మీద ఇట్లా పెట్టాలి. ఇట్లా వేసుకోవాలన్నమాట. మన ఇష్టం, పెద్ద సైజు అయినా వేసుకోవచ్చు. ఇది హెల్త్కి సంబంధించిన రొట్టి. ఆయిల్ వేసి పెట్టేస్తాను, మూత పెట్టేస్తాను.
చెప్పాను కదా. ఇది కొంచెం మూతలు కలిపి హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా ఫ్రెండ్స్? ఇది ఏంటంటే పచ్చడికి అనమాట ఫ్రెండ్స్, బొంబాయి రవ్వ వాటికి అనమాట, దోశలకి. ఈ పచ్చిమిరపకాయలు ఘాటు ఉండటం వల్ల ఏంటంటే 4 తీసుకున్నాను నేను. ఇవి ఏంటంటే ముందుగా నేను ఫ్రై చేసుకుంటాను అనమాట ఫ్రెండ్స్. ఇవి చూడండి, ఇవి ఇట్లా కట్ చేస్తాను అనమాట ఫ్రెండ్స్. ఇవి కూడా వేసేస్తాను. ఫ్రెండ్స్, చాలామంది ఏంటంటే మామూలుగా ఏంటంటే ఆయిల్ పోసేసుకుని పచ్చిమిరపకాయలను పల్లిపప్పులు చేసుకుని ఫ్రై చేసుకుంటారు. నేనేమో కొంచెం అలా చేయను అనమాట. మా ఇంట్లో కూడా అలాగే చేస్తారు, నేను మాత్రం ఇలాగే చేస్తాను ఫ్రెండ్స్. నేను గరిటెలో ఆయిల్ పోసేస్తాను. ఫ్రెండ్స్, ఇది ఇట్లా ఫ్రై చేసుకుంటున్నా చూడండి. పైపు వచ్చింది కట్టేస్తాను ఫ్రెండ్స్ నేను. ఫ్రెండ్స్, ఈ పచ్చిమిరపకాయలు చాలా ఘాటుగా ఉన్నాయన్నమాట ఫ్రెండ్స్. ఇవి 5 పచ్చిమిరపకాయలు వేస్తే మంట అంటున్నారు టిఫిన్లో, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో. అయిపోయింది ఫ్రెండ్స్, ఇది ఫ్రై అయిపోయినాయి. కట్ చేస్తున్నా, ఆరబెట్టేసి రేపు మార్నింగ్ పచ్చడి చేస్తాను. నేను ఏంటంటే టైం చాలని నైటే ఫ్రై చేసి పెట్టేసుకుంటా. అంటే తమ్ముడు డ్యూటీకి వెళ్ళిపోవాలి కదా, కాలేజీకి టయానికి చేయాలి కాబట్టి ముందుగా రెడీ పెట్టుకుంటాను నేను. ఫ్రై అయిపోయింది ఫ్రెండ్స్, ఇది చూడండి, కట్టేస్తున్నా ఫ్రెండ్స్. పచ్చడి చేసుకోవాలి. ఇలా వేసుకోవాలి. సాల్ట్ సరిపడినంత. మూత పెట్టేస్తుంది. కొబ్బరి, పచ్చికొబ్బరి పౌడర్ వేస్తుంది. మళ్ళీ కొంచెం వాటర్ పోసుకోవాలి.